మిత్రులారా నమస్తే. ఎట్టకేలకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో అప్పుడే సోషల్ మీడియాలో ఒక మాట ట్రెండ్ అవుతూ ఉందండి. అదేమిటంటే తమిళనాడులో డిఎంకే పోయి హీరో విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి వస్తుంది. అలాగే అస్సాంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాలేదు, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి గెలిచింది. ఇంకా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఓడిందేమో కాంగ్రెస్ కూటమి. కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోయింది, యూడీఎఫ్ గెలిచింది. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం టీఎంసీ ఓడిపోయింది, గెలిచింది బీజేపీ అని చెప్పట్లే. ఏం చెప్తున్నారయ్యా అంటే విచిత్రంగా అక్కడ ఈడీ గెలిచింది, ఐటీ గెలిచింది, సిబిఐ గెలిచింది, సుప్రీంకోర్టు గెలిచింది, ఎలక్షన్ కమిషన్ గెలిచింది. ఈ మాటలు వస్తున్నాయి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీద మొదటి నుంచి కూడా తీవ్రంగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి బీజేపీ అధినాయకులు ఏమేం చేశారో ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఎస్ఐఆర్ గురించి అన్ని మీడియా హౌసెస్లో కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ ఎస్ఐఆర్ ఎంత దెబ్బతీసింది, ఎవరిని ఎంత దెబ్బతీసింది, ఎవరికి అనుకూలించింది, అసలు ఏ ఫ్యాక్టర్స్ వెస్ట్ బెంగాల్లో పనిచేశాయి, నిజంగా మమతాకు అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉందా? ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎందుకంటే 34 సంవత్సరాలు పరిపాలించినటువంటి లెఫ్ట్ ఫ్రంటే వాటమిని చవి చూడాల్సి వచ్చింది కదా. సో అక్కడ మమతా బెనర్జీ కూడా 3 సార్లు కంటిన్యూస్గా క్రమక్రమంగా ప్రవర్ధమానమవుతున్నట్టుగా ఆమె 2011లో 184 వచ్చినాయి, 2016లో ఇంకా 211 దాకా వచ్చినాయి, అలాగే 2021లో అయితే 215 దాకా క్రమక్రమంగా తన సీట్ షేర్, ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చింది. ఒకసారిగా ఇప్పుడు ఓటమి పాలైంది. అయితే ఆమె ఓటమికి కేవలం ఆమె పరిపాలనలోని లోపాలేనా, అసలు కారణం ఏమిటి అనేటటువంటిది వాదనలు ప్రారంభమయ్యాయి, విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో జరగలేదా, ఇక్కడే జరిగిందా అని బీజేపీ వారు వాదిస్తున్నారు. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది, కానీ ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనేటటువంటిది కేవలం వెస్ట్ బెంగాల్లోనే జరిగింది. చివరికి 27 లక్షల మందిని ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ కింద పెట్టారు. ఆ 27 లక్షల మంది ఓటు వేయలేదు. 27 లక్షల మంది ఓటు వేయలేదంటే వాళ్ళందరూ కూడా ఎవరు? డిలీట్ చేసినటువంటి వాళ్ళు, వాటి పట్ల చాలా అనుమానాలు, సందేహాలు ఉన్నాయి అందరికీ. వాటిని పక్కన పెడితే 27 లక్షల మందిని ఓటు హక్కు ఉండి కూడా వారు ఓటు వేసుకోవడానికి అవకాశం లేకుండా లాజికల్ డిస్క్రిపెన్సీ అనే కేటగిరీలో పెట్టారు. 23 ఫస్ట్ ఫేజ్, 29 సెకండ్ ఫేజ్ కదా. ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లోపు వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చివరి నిమిషంలో కూడా ఉత్తర్వులు ఇవ్వలేదండి. సో ఈ మొత్తం 27 లక్షల మందిని తీసి పక్కన పెట్టడం అనేటటువంటిది ఏ నియోజకవర్గంలో ఎంతెంతమంది, ఎవరెవరు వాళ్ళు అనే లెక్కలు ఇప్పుడు ఎలాగో వస్తాయి. కానీ సో ఓవరాల్గా ఎన్నికల సంఘం చేసినటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతీసింది టీఎంసీ యొక్క ఫలితాలని అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తున్నారు. ఇంకొకటి, ఎన్నికల ముందు ఈడీ దాడులు, ఐటీ దాడులు, సిబిఐ విచిత్రంగా అనమాట. కేవలం 99% కేవలం టీఎంసీ నాయకులు, కార్యకర్తలు, టీఎంసీ ఎమ్మెల్యేల మీదే. ఆఖరికి టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ సెక్యూరిటీ చీఫ్ మీద కూడా అక్కడ ఈడీ దాడి జరిగిందని చెప్పేసి తెలిసింది. సో మమతా బెనర్జీ గుండెలు బాదుకుంది. ఆఖరికి సుప్రీంకోర్టులోకి వెళ్ళి తనకు తానే అక్కడ వాదించుకుంది, నల్లకోటు వేసుకొని ఎస్ఐఆర్ మీద. ఏమీ సుప్రీంకోర్టు నుంచి కూడా ఏమీ కనికారం ఆమెకు దక్కలేదండి. అంటే కోర్టు నుంచి కూడా సరైనటువంటి స్పందన సకాలంలో రాకపోవడం వల్ల చాలా 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 పరిణామాలు ఇప్పుడు సంభవించాయేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఈడీ దాడులు, ఐటీ దాడులు, ఎన్నికల ముందు ఇదేమిటి, ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎందుకు జరిగిందనేటటువంటిది, అది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించడం కాదా, ఈ సందర్భంలోనే ఎందుకు, అంతకుముందు చేయొచ్చా అనేటటువంటిది ఎన్నికల సంఘం అడగాలి. కానీ ఎన్నికల సంఘం ఎవరిని అడుగుతుంది? తనను ఎవరైతే నియమించారో వాళ్ళనే ప్రశ్నించేటటువంటి దమ్ము, ధైర్యం ఎన్నికల సంఘానికి ఉంటుందా? సో ఇది ఒకటి, ఎస్ఐఆర్ ఫ్యాక్టర్ ఒకటి. ఆ 27 లక్షల మంది ఏమైపోయారు అనేటటువంటిది, ఓటు హక్కు వినియోగించుకోకుండా అన్యాయం అయిపోయారు కదా. ఈసారి ఏముంది, నెక్స్ట్ టైం ఓటు వేస్తారని చాలా లైట్గా తీసుకున్నారు కోర్టు వారు కూడా.
సో ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో నారీ శక్తి వందన అనేటటువంటి మహిళా బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్లో చర్చకు పెట్టారు. ఎన్నికలు అయిన తర్వాత పెట్టండి అని చెప్పి ప్రతిపక్షాలు అడిగినా సరే పెట్టలేదు, ఎందుకంటే ఎన్నికల కోసమే పెట్టారు కాబట్టి. సో కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు బీజేపీ వారు ఏమైతే ఆశించారో ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ బిల్లుని ఎదుర్కొంటాయి, ఎందుకంటే డీలిమిటేషన్తో లింక్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొంటాయని వాళ్ళకి తెలుసు. అందుకని బిల్లు వీగిపోతుందని తెలుసు. బిల్లు వీగిపోయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల టైం కదా, అమ్మలారా, అక్కలారా, తల్లులారా, మీకోసం మేము ఎంత చేస్తూ ఉంటుంటే చూసారా ప్రతిపక్షాలు మాకు ప్రతిబంధకంగా మారిపోయాయి, మీకు ఎంత అన్యాయం చేశాయని చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి బీజేపీ వారు ఎంతో పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ మాస్టర్ ప్లాన్ కూడా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇట్లాగ చాలా 2.5 లక్షల సిఆర్పిఎఫ్ జవాన్లు దించారండి. ఎక్కడ పడితే అక్కడ 100 ఓటర్లకి ఒక జవాన్. అంటే బెంగాల్లో ఎన్నికలు జరిగాయా, యుద్ధం జరిగిందా అనేటటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించారు. ఇదొకటి. అనేక రకాలుగా దిగ్బంధం ఇక గోధి మీడియా ఉండనే ఉంది. ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే నరేంద్ర మోడీ గారు ఢమరకం పట్టుకొని, త్రిశూలం పట్టుకొని సాధువుల దగ్గరికి వెళ్ళి ఊరేగడము, ఫోటోలు తీసుకోవడం, మీడియా అంతా కూడా ఆయన చుట్టూ తిరగడం. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎండలో మలమల మాడిపోతూ ఓట్లు వేస్తున్నారు, కానీ ఆయన ఢమరకం వాయిస్తూ ఆయన అక్కడ తిరుగుతూ ఉంటే ఆయన చుట్టూ మీడియా మొత్తం తిరిగింది. అంతేకాదు మహిళలకు తాము వస్తే 36,000 జమ చేసేస్తాం ఖాతాలోకి అని చెప్పేసి ఎన్నికలు జరుగుతూ ఉండగా, ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతూ ఉండగా ఆయన సెకండ్ ఫేజ్ పోలింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తూ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాగ్దానం చేశారు, నెలకి 3,000 చొప్పున వేసేస్తాం. అంటే బీహార్లో 10,000 ప్రతి మహిళకు వేస్తామని చెబితే ఎంత విచిత్రం జరిగింది, ఎంత విజయం చేజిక్కింది. సో ఆ మంత్రం ఇక్కడ కూడా పనిచేస్తుందని చెప్పి మహిళలను ఆకట్టుకోవడానికి మహిళా బిల్లును అడ్డు పెట్టుకున్నారు. సరే, మహిళలకు 3,000 రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అనమాట. సో ఇన్ని రకాలుగా చేశారు. ముందే అందరూ అనుకున్నారు ఈసారి అక్కడ మమతా బెనర్జీ గెలవడం అంతా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అయితే ఆమె ఓటమి ఎక్కడెక్కడ జరిగింది, ఎంత మార్జిన్లో టీఎంసీ ఓడిపోయింది, ఏం జరిగింది అనేది అసలు లెక్కలు ఇప్పుడు బయటకు వస్తాయి, తీయొచ్చు. కానీ టీఎంసీని ఓడిస్తాం, దీదీ పని ఇక అయిపోయింది అని చెప్పి దీదీ అని చెప్పి అమిత్ షా ఎలా అయితే అరిచి వెటకారం చేశాడో, సో వాళ్ళందరూ కూడా రచించినటువంటి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే దీదీ ఓడిపోయింది. కానీ అక్కడ ఓడిపోయింది దీదీయే కానీ గెలిచింది కమలనాథులు కాదు. ఈడీ, ఐటీ, సిబిఐ, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సైనిక బలగాలు, ఇవన్నీ అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజమే కావచ్చు. అయితే ఎక్కడెక్కడ ఎంతెంత ఓటింగ్ జరిగింది అనేటటువంటి తెలుసు, కానీ ఎక్కడెక్కడ ఎవరికి ఎంత ఓటు వచ్చింది, ఎక్కడ ఎక్కువగా డిలీట్ అయిన చోట, ఎక్కడ ఎక్కువగా ముస్లింలు డిలీట్ అయిన చోట, ఎక్కడ ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందనే లెక్కలు తేలితే ఇంకా అసలు విషయం, అసలు గుట్టు బయటకు వస్తుందన్నమాట. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి మిత్రులారా. ఇది అంటే తాత్కాలికంగా అన్ని చోట్ల ఒకరు ఓడారు, ఒకరు గెలిచారు, కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఓడింది టీఎంసీ, గెలిచింది మాత్రం ఇన్కమ్ ట్యాక్స్, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వగైరా వగైరా. థ్యాంక్ యూ.